రాజకీయ నాయకుల మనస్తత్వం ఒకేలా ఉంటుందేమో. అది అమెరికా అయినా, ఇండియా అయినా సేమ్ టు సేమ్. ఇది ఎందుకు అనాల్సి వస్తోందంటే, ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు అమెరికా ప్రజల కన్నీళ్లు తుడుస్తా, ధరలు తగ్గిస్తా, నిరుద్యోగం రూపుమాపుతా అంటూ ప్రగల్భాలే పలికారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. ప్రజల బతుకులు మాత్రం మారలేదు కదా, మరింత దారుణంగా తయారైపోయాయి. ఇక అమెరికా మహిళలైతే పూట గడపడానికి రోజుకు 2-3 ఉద్యోగాలు చేస్తే కానీ కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి లేదని ఫ్రాన్స్ మీడియా ముందు వాపోయారు. మరి ట్రంప్ ఇతర దేశాల ఆంతరంగిక విషయాల్లో వేలు పెట్టడం మానేసి స్వదేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి దృష్టి పెట్టాలని అమెరికన్ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అమెరికన్ మహిళల ఆవేదన గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచంలోని రాజకీయ నాయకుల మనస్తత్వం, ఆలోచనా ధోరణి ఒకేలా ఉంటుందేమో. అధికారంలోకొచ్చే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. తీరా అధికారంలోకొచ్చిన తర్వాత తనను ఎన్నుకున్న ప్రజల్ని మరిచిపోతారు. వారి గురించి అస్సలు పట్టించుకోరు. ఇది అమెరికా అయినా, ఇండియా అయినా, మరే ఇతర దేశమైనా మెజారిటీ దేశాల్లో సేమ్ టు సేమ్. ఇక డొనాల్డ్ ట్రంప్ విషయానికొస్తే, ఎన్నికల్లో గెలవడానికి ముందు అమెరికా మొత్తం ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరిగి గెలిస్తే ధరలు తగ్గిస్తా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానంటూ ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకొచ్చిన తర్వాత ఆయన స్వదేశంలోని ప్రజల్ని మరిచిపోయి ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ఏం జరిగినా అక్కడికి వాలిపోయి వారి పంచాయతీ తీర్చడంలో తలమునకలవుతున్నారు. ఇక ట్రంప్ వచ్చిన వెంటనే ప్రపంచ దేశాలపై తన అక్కసును తీర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించారు. ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాను దోచుకుంటున్నాయని చెప్పి తనకు పడని దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్ బాదడం మొదలుపెట్టాడు. దీనివల్ల అసలుకే మోసం వచ్చింది. దిగుమతి సుంకం బాదడం వల్ల అదే వస్తువును అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో అమెరికాలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడి బతుకు దుర్భరమైంది. ప్రస్తుతం అమెరికా మహిళల జీవితాలు మాత్రం దుర్భరంగా తయారయ్యాయి. అధిక ద్రవ్యోల్బణం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. ధరలు సామాన్యుడికి అందుబాటులోకి లేకపోవడంతో 2 లేదా 3 ఉద్యోగాలు చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఫ్రాన్స్ మీడియాకిచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక యువతి తన ఆవేదన వెళ్లగక్కుకుంది. ఒకే రోజు వెయిట్రెస్గా, సేల్స్ విమెన్గా, క్లీనర్గా 3 ఉద్యోగాలు చేయాల్సొస్తోందని వాపోయారు. తానే కాదు, దేశంలోని సుమారు 90 మిలియన్ అంటే 9 కోట్ల మంది పలు రకాల ఉద్యోగాలు చేస్తే కానీ పూట గడవడం లేదని వివరించారు. పెరిగిపోయిన కాస్ట్ ఆఫ్ లివింగ్ని తట్టుకునేందుకు వివిధ రకాల ఉద్యోగాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడిందని ఆమె వాపోయారు. అమెరికాలోని డెలావేర్కు చెందిన ఓ 26 ఏళ్ల యువతి టిక్టాక్లో ఓ షార్ట్ వీడియోని విడుదల చేశారు. తన రోజువారీ షెడ్యూల్ ఎలా ఉంటుందో చూపించారు. ఈ వీడియో టిక్టాక్లో పోస్ట్ చేసిన వెంటనే లక్షలాది మంది ఆమె వీడియోని చూశారు. వారానికి 2 రోజుల పాటు తెల్లవారుజామున 3:30 లేస్తాను, 4 గంటలకు డంకన్ డోనట్స్కు వెళ్లి ఉద్యోగం చేస్తాను అని చెప్పుకొచ్చారు. 3 గంటల పాటు ఉద్యోగం చేసి తర్వాత తన కుమారుణ్ణి స్కూల్లో డ్రాప్ చేయాల్సి వస్తుంది. తర్వాత అప్పుడప్పుడు లగ్జరీ బ్రాండ్ టోరీ బుడ్ స్టోర్లో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. అక్కడ తన షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేసి ఇంటికి వచ్చి తర్వాత స్కూల్కు వెళ్లి తన కుమారుణ్ణి తీసుకొస్తానని తన షెడ్యూల్ గురించి చెప్పుకొచ్చారు. అటు తర్వాత అప్పుడప్పుడు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు డెంటల్ ఆఫీస్లో క్లీనింగ్ పని చేస్తూ ఉంటాను అని వివరించారు. ఇవన్నీ పక్కకు పెడితే ఇళ్లకు క్లీనింగ్ సర్వీస్ ప్రొడక్టుల్ని విక్రయిస్తానని చెప్పారు. అదీ కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కొంత ఆదాయం సంపాదించుకుంటున్నానని, వారాంతాల్లో సెలవులు తీసుకుంటారని చెప్పారు. ఆదివారాలైతే చర్చికి వెళ్తారు. మిగిలిన సమయం కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్టు తెలిపారు. తాను, తన భర్త ఇద్దరూ పనిచేసి కొంత డబ్బు పొదుపు చేసి సొంతంగా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం తాను, తన కుటుంబం అంతా కలిసి తమ తల్లిదండ్రులతో పాటు ఉంటున్నామని వివరించారు. ఇక అమెరికాలో ఒకవైపు అధిక ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం రేటు విపరీతంగా పెరిగిపోయింది. డిసెంబర్లో 4.4% దిగొచ్చింది. అయినా అమెరికాలో 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే మహిళలు 2 లేదా అంతకంటే ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ చేసేవారి సంఖ్య 20% పెరిగింది. అయితే జనవరిలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చూస్తే నిరుద్యోగ రేటు మరింత దిగొచ్చింది. అయితే అమెరికాలో మహిళలు ఒకేసారి పలు రకాల ఉద్యోగాలు చేయడం ఇక్కడ సర్వసాధారణం. అయితే జనాభాలో 6.1% మంది మహిళలు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు చేస్తే, అదే పురుషుల విషయానికి వస్తే 4.9%గా ఉంది. జాబ్ మార్కెట్ పెద్ద ఆశాజనకంగా లేదని ఫెడరల్ రిజర్వ్ అధికారి మిచెల్ బౌమాన్ గత నెలలోనే హెచ్చరించారు.
ఇక అసలు విషయానికొస్తే మహిళలు 2 లేదా 3 ఉద్యోగాలు ఏదో సరదాకు చేయడం లేదు, ఆర్థికపరమైన అవసరాల కోసం చేయాల్సొస్తోంది. అయితే ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. పెరుగుతున్న ధరల్ని తట్టుకోలేకనే మహిళలు 2 లేదా 3 ఉద్యోగాలు చేయాల్సొస్తోందని ఫెడ్ అధికారి భౌమన్ వివరించారు. ఉదాహరణకు 59 ఏళ్ల యువతి తన పూర్తి పేరు చెప్పడానికి నిరాకరించారు. ఆమె ఫ్రాన్స్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఫ్రాగ్లో చదువుకుంటున్న తన కుమార్తెను ఆర్థికంగా ఆదుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో పూట గడవడం చాలా కష్టంగా మారింది, చాలా అంటే చాలా కష్టమని చెప్పుకొచ్చారు. యుటిలిటీ ధరలు విపరీతంగా పెంచేశారు. ఫుడ్ ధరలు, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి వస్తువు, సేవల ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. భర్తతో విడాకులు తీసుకున్న తాను నెలాఖరుకు వచ్చేసరికి చేతిలో కొన్ని $100 కూడా మిగలటం లేదని వాపోయారు. పొదుపు చేయడానికి చేతిలో డబ్బుండటం లేదన్నారు. ఆర్ట్ కన్సర్వేటర్గా తన ఆదాయం స్థిరంగా ఉండదని, హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుందన్నారు. అదనపు ఆదాయం కోసం హై ఎండ్ సూపర్ మార్కెట్లో పనిచేస్తాను, వారు అతి తక్కువ వేతనం ఇస్తారని తన బాధను చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఒకెత్తైతే అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవడం ఒకెత్తు. ఇక అమెరికాలో ఆస్పత్రి బిల్లు చూస్తే ఎవరికైనా గుండె గుబేలు మనాల్సిందే. ఇన్సూరెన్స్ ఉన్నా జేబుకు చిల్లు పడుతుంది. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, ఇంటికి కట్టాల్సిన మార్టిగేజ్ లోన్ కట్టకపోతే ఇంటిని బ్యాంక్ జప్తు చేసుకుంటుంది అన్న భయం తనను వెంటాడుతోందని ఆమె తన బాధను చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే మరో 15 ఏళ్ల పాటు రిటైర్ అయ్యే అవకాశం లేదని ఆమె వాపోయారు. ఇక నార్త్ అమెరికా ఎకనామిక్ రీసెర్చ్ ఎంప్లాయ్మెంట్ ప్లాట్ఫామ్ డైరెక్టర్ లారా ఉల్రిచ్ తన పరిశోధనలో యువకులైన ఉద్యోగులు కేవలం ఒకే ఉద్యోగానికి పరిమితం కాకుండా పలు రకాల ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఇంటి అద్దెల నుంచి ప్రతి వస్తువు ధర పెరిగిపోవడంతో ప్రతి కుటుంబం 1-2 ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మలేరియా లాంటి యువతులు మాత్రం ట్రంప్ని శాపనార్థాలు పెడుతున్నారు. తమ గురించి ట్రంప్ అస్సలు పట్టించుకోవడం లేదు. గత పాలకుడు జో బైడెన్ పాలనకు ట్రంప్ పాలనకు మధ్య ఏమీ తేడా లేదన్నారు. అమెరికా ప్రెసిడెంట్లు గొప్పగా చెప్పే అమెరికన్ డ్రీమ్ ఎక్కడా అని ట్రంప్ను అమెరికన్ మహిళలు నిలదీస్తున్నారు. ప్రస్తుతం తాము అమెరికన్ డ్రీమ్కు చాలా దూరంలో ఉన్నామని మలేరియా లాంటి మహిళలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై మండిపడుతున్నారు. ఇక ట్రంప్ను ఉద్దేశించి ముందు ఇంట గెలిచి రచ్చగెలవండని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం అమెరికన్ల పరిస్థితి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీ మోత అనే సామెతను తలపిస్తోంది.